ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తుంది? అసలు అమ్మమ్మ ప్రెస్ మీట్ పెట్టడం ఏంటి? నేను దగ్గర లేను కాబట్టి ఏదన్నా పాజిటివ్ ఎనర్జీ అమ్మమ్మను వశీకరణం నుంచి బయటపడేసిందా? పడేసే ఉండొచ్చు. లేకపోతే ఎందుకు బావ నీ మాయలోంచి బయటపడింది? రేపు అన్ని విషయాలు బయట పెడుతుందని నన్నిలా గదిలో బంధిస్తాడు. నిజం బయట పెడితే చేసిన ప్రయత్నం అంతా వృధా అవుతుంది. ఎలా అయినా బయటపడి అమ్మమ్మ వాస్తవాలు చెప్పకుండా అడ్డుపడాలి. ఈ టైంలో ఎవరు? ఇదేంటి ఈ టైంలో ఫోన్ చేస్తుంది? హలో అమ్మమ్మగారు, మన శ్రమంతా బూడిదలో పోసిన పన్నీర్ అవ్వబోతుంది. ఏమైంది స్వర్ణ? ఎందుకలా అంటున్నావు? నాకు చాలా భయంగా ఉంది. తెల్లవారితే నా బతుకు తెల్లారిపోతుందేమో అని భయమేస్తుంది. బావ మాటలు అలా ఉన్నాయి. నువ్వేం భయపడకు స్వర్ణ. అలా జరిగితే నువ్వే కాదు, నేను కూడా నష్టపోవాల్సి వస్తుంది. కష్టపడి మనకు అనుకూలంగా మార్చుకున్నాం. ఇప్పుడు మంగ స్పృహలోకి వస్తే అంత సర్వనాశనం అవుతుంది. నేను క్రిస్టల్ బాబాతో మాట్లాడతాను. నువ్వు ముందు ఎలాగోలాగా ఆ గదిలోంచి తప్పించుకొని బయటికి రా. నేను బయలుదేరొచ్చి బయట వెయిట్ చేస్తుంటాను. ఆ తర్వాత ఏం చెయ్యాలో, ఆ ప్రెస్ మీట్ ఎలా ఆపాలో ఆలోచిద్దాం. అలాగే అమ్మమ్మగారు. ఐడియా. రవితేజ సినిమాలో లాగా, నితిన్ సినిమాలో లాగా, అదే దిల్ సినిమాలో లాగా రూపాయి కాయిన్ చాలా ఉపయోగపడింది. కిటికీ ఫటాఫట్ మనం జంప్. మావి గారు, కాఫీ తీసుకోండి. సాకేత్, ఇదిగో. అమ్మా, గ్రాణితో చెప్పి త్వరగా రెడీ అవ్వమను. అవతల ప్రెస్ వాళ్ళు మరి కాసేపట్లో వస్తారు. అలాగేరా. అమ్మా, అటెక్కడికి? ఆ కాఫీ ఎవరికి? స్వర్ణక్రా. దానికి నువ్వు కాఫీ అందించాల్సిన అవసరం లేదు. పాపం, నిన్ననగా గదిలో పెట్టి తాళం వేశావు. రాత్రి కూడా ఏం తినలేదురా. ఏం నష్టం లేదు. ఒక్కరోజు తినకపోతే ప్రమాదం అంతకన్నా లేదు. వస్తువులు ఎలా ఉంటాయో, దానివల్ల బాధలు పడ్డ వాళ్ళ బాధ ఎలా ఉంటుందో దానికి తెలిసి రావాలి. అది తెలియకనే అది పెచ్చు మీరి అలా ప్రవర్తించింది. కన్నీళ్లు పెట్టుకొనో కాళ్ళు పట్టుకొనో కరిగిపోయేలా చేసి యువతలకు వస్తుందమ్మా. అమ్మా, దాన్ని అయ్యో పాపం అనొద్దు. ప్రెస్ మీట్ అయ్యాక గ్రానీని తాతయ్యని క్షమాపణలు అడిగి బుద్ధిగా ఉంటేనే దానికి ఇంట్లో మనతో కలిసి బతికే అవకాశం ఉంటుంది. అయ్యో, ఏంట్రా మాటలు? అదే వద్దన్నానమ్మా. అయ్యో అని దాన్ని చూసి అనుకుంటే మనల్ని అమ్మో అనేలా బాధిస్తుంది. ఏంటి సాకేత్, ఎవరు అమ్మ అని పిలుస్తారంటున్నావు? ఇంకెవరు, నా శ్రీమతి స్వర్ణలతాదేవి గారి గురించి. పాపం అని తలిస్తే శాపం పెడుతుంది అంటున్నాను. ఏమి లే సీత, స్వర్ణకి కాఫీ ఇవ్వడానికి వెళ్తుంటే వద్దంటున్నాడు. వాడు చెప్పేది కరెక్టే.
ఏంటి కరెక్ట్? కడుపు మాడిస్తే మనకే పాపం తగులుతుంది. అది కాపురాలే కూల్చాలని చూసేది. ఇప్పుడు దాని గురించి చర్చ అనవసరం, టైం వేస్ట్. అమ్మా, నువ్వు గ్రాని సంగతి చూడు. లక్ష్మి, అత్తయ్య కాఫీ తీసుకుంటారా? జ్యూస్ తెచ్చివమ్మా. అలాగే. ఏమైంది అమ్మమ్మ గారు? ఏం లేదులే సీత, కంగారు పడకు. రాత్రంతా పిచ్చి పిచ్చి ఆలోచనలతో నిద్ర పట్టి చావలేదు. సర్లే మంగ, దానికే చావు బతుకులు ఎందుకు? నీరసమేగా, ఇంకేం లేదులే. ఏం లేదులేరా, ఇంత ప్రేమాభిమానాలు చూపించే మిమ్మల్ని అందరినీ ఎంత బాధ పెట్టాన్రా. అదే నాకు బాధగా ఉంది. తిమితం లేని పరిస్థితిలో అలా అన్నావు, మేము పట్టించుకోలేదు మంగ. అవును గ్రాని. నువ్వు మళ్ళీ మా మంగాలాగా ఆలోచించగలుగుతున్నావు, అది చాలు. ఎంతో సంతోషంగా ఉంది. ఏమిటోనండి, ఎందుకలా ప్రవర్తించానో ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు. సాకేత్, ప్రెస్ వాళ్ళు వస్తున్నారుగా. బయలుదేరారు గ్రాని, వచ్చేస్తారు. ఈలోపు నువ్వు జ్యూస్ తాగి నీ రూమ్లో రెస్ట్ తీసుకో గ్రాని. అమ్మా, తీసుకెళ్ళి. పదండి పదండి అమ్మమ్మ గారు. అత్తయ్య. నిన్ను గదిలో పెట్టాక జరిగిందంతా నేను బాబాకు చెప్పాను. మంగ అలా మామూలుగా మారిందంటే ఖచ్చితంగా తనని ఏదో పాజిటివ్ ఎనర్జీ తాకింది. అందుకే వశీకరణ చక్ర బంధంలోంచి బయటికి రాగలిగిందని చెప్పాడు. ఎలా? రేపు 12 గంటల లోపు నువ్వు మంగకి క్రిస్టల్ పవర్ పాస్ చేయాలి. లేకపోతే మన ఆధీనంలోంచి తను వెళ్ళిపోతుందని చెప్పాడు. అలాగా? దొంగతనంగా యువతల పడ్డాక వాళ్ళకి అనుమానం వస్తే నన్ను తిరిగి లోపలికి రానివ్వరు. నన్ను ఆ గదిలో వేసి తాళం తీయరు. ఇప్పుడెలా? అమ్మమ్మకి ఈ క్రిస్టల్ పవర్ ఎలా పాస్ చేయాలి? దీవి విషయం, వశీకరణ విషయం వాళ్ళకేమైనా తెలిసిందంటావా ఆంటీ? తెలుసుంటుందో తెలుసుండదో ఎలా చెప్పాలి? తెలుసుండదు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? అనుమానం రాందే సాకేత్ ఎందుకు నిన్ను గదిలో పెట్టాడు? ఆహా, అది విషయం తెలిసి కాదు, ఆవేశంతో చేసిన పని. తెలిస్తే మరో రకంగా ఉండేది. అంతా కలిసి నన్ను నిలదీసి అడిగేవాళ్ళు. పైగా మామూలు స్థితికొచ్చిన అమ్మమ్మతో నా చర్మం ఒలిపించేవాళ్ళు. అంతేకాని నన్ను ఆ గదిలో పెట్టి వదిలేవాళ్ళు కాదు. అలా అయితే మంచిదే. కానీ మంగమ్మ ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళకనుకూలంగా మాట్లాడితే, ఆ వార్త బయటకొస్తే, సీత పదవి పర్మనెంట్ అయిపోతే ఆ తర్వాత మనం ఏమీ చేయలేం. పైగా పడ్డ శ్రమంతా వృధా అవుతుంది. అయితే ఈ ప్రెస్ మీట్ జరగకుండా భగ్నం చేయాలి. ఎలా చేయగలం? అది సాధ్యమయ్యే పనిలా లేదు. ఆలోచిస్తే ఉపాయం దొరక్కపోదు. ప్రెస్ మీట్ జరిగినప్పుడైనా నువ్వక్కడ ప్రత్యక్షం కావాలి. మంగమ్మని తిరిగి లోబర్చుకోవాలి. అది సాధ్యమయ్యే పనిలా లేదు. మనం గెలవాలంటే సాధ్యం చేసుకోవాలి. ఇప్పుడు కాదని నిరుత్సాహపడితే ఆ తర్వాత నీ తల నేను, నా తల నువ్వు పట్టుకొని ఏడవడం తప్ప చేయగలిగేదేమీ లేదు. అసరే, ఆ సీతని మంగమ్మని గదిలోకి ఎందుకు తీసుకువెళ్ళనిచ్చావు? అంతా మా బావ మూలంగానే. అంత వివరంగా చెప్పానుగా.
మళ్ళీ అడిగితే ఏం చెప్పను? మరి ఎలాగే ఇప్పుడు? ఏదైనా అమ్మమ్మ గారే చెప్పాలి. ఆ నువ్వు చెడగొడుతూ ఉండు, నేను చెప్తూ ఉంటాను. నేనేం కావాలని చేయలేదుగా అమ్మమ్మ. ఈ ఒక్కసారికి మనం తిరిగి అమ్మమ్మను మన వశం చేసుకోగలిగితే ఆ 9 రోజుల వరకు మళ్ళీ సీత చేతుల్లోకి పోకుండా అమ్మమ్మని అంటి పెట్టుకొని ఉంటాను. ఆ తర్వాత వాళ్ళేం చేసినా అమ్మమ్మ మనదైపోతుంది. అది నిజమే, కానీ మరి ఇప్పుడు ఎలా? అవును, మంగ ప్రెస్ మీట్ అంటే చాలా మంది వస్తారుగా. రాకుండా ఎలా ఉంటారు? విఐపి కదా. అందులోనూ కుర్చీ కోసం బీటలు వారిన పిఠాపురం వారి కోట అని ఆల్రెడీ వార్త వచ్చింది కదా. తప్పకుండా మీడియా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. మీరిద్దరూ ఓపెన్ చేయండి. మీరు చెప్పండి ఆంటీ. మీరు ఎలా చెప్తే మేము అలా చేస్తాం. సాధించాలి ఏదారైనా గాని, శోధించాలి ఏదేమైనా గాని, మోసమైన మోసేయాలి ఎంతదైనా కానీ, అడ్డి వస్తే తీసేయాలి ఎవరైనా కానీ. మీరిద్దరూ వెళ్ళండి. సరే పద. ఏదారైనా గాని, శోధించాలి ఏదేమైనా గాని. అందరికీ నమస్కారం. నమస్కారం మేడం. చెప్పండి మంగమ్మ గారు, ప్రెస్ మీట్ అరేంజ్ చేశారు. ఏదైనా కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నారా? చెప్పండి మేడం. మా పిలుపుని మన్నించి పిలిచిన వెంటనే ఇక్కడికి వచ్చిన ప్రెస్ వారందరికీ ధన్యవాదాలు. నాకు సంబంధించిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందామని మిమ్మల్ని ఇక్కడికి పిలిచాను. నా కుటుంబ గౌరవాన్ని, పరువు మర్యాదల్ని, పరువు ప్రతిష్టల్ని కాపాడుతున్న నా మనవరాలు సీతామహాలక్ష్మి నా తరపున వివరాలన్నీ మీకు తెలియచేస్తుంది. సీత, పిఠాపురం మంగమ్మ గారి గురించి, వారి గొప్పతనం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వారి గురించి మీ అందరికీ తెలుసు. అదే చెప్తాను. దానికి ముందు వారిని గురించి కొన్ని విషయాలు మీ అందరికీ చెప్పాలి. వరుసగా జరిగిన కొన్ని సంఘటనలు మాకు చాలా ఆందోళన కలిగించాయి. మంగా ఫార్మా సంస్థ చైర్మన్ పదవి విషయంగా నిన్న ఎమర్జెన్సీగా బోర్డ్ మీటింగ్ అరేంజ్ చేశారు. ఏయ్ ఆగు, ఎక్కడికి వస్తున్నావు? మా మంగ ప్రెస్ మీట్ పెడితే వచ్చాను. ఎక్కడికి అంటావే? మంగ మా సంస్థ చైర్మన్. ఇది సంస్థ పరంగా వారు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్. నేను ఆ సంస్థలో భాగస్వామినే.
రావద్దంటే ఎలా? ఇది వారు వారి పరిస్థితి వివరించడానికి ఏర్పాటు చేశారు. మిమ్మల్ని ఎవరు పిలిచారు? ప్రెస్ మీట్కి ఎవరూ పిలవాల్సిన అవసరం లేదు. ఇది మా ఇంట్లో మేము ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్. ఇంట్లో చేసినా బయట చేసినా వచ్చే అధికారం నాకుంది. ఆపటానికి నువ్వెవరు? ఏమంగా అంతే కదా? అవునవును, ఇది నా చిన్ననాటి స్నేహితురాలు. గ్రానీ, ఆపడానికి నువ్వెవడు రా? పో పో, పో. నువ్వు రా భాగీరథి, నువ్వు వచ్చి కూర్చో. రా, పో పో పో, పో. రా బాగి, కూర్చో. హలో, మెంటల్ హాస్పిటల్? అర్జెంటుగా పిఠాపురం మంగమ్మ గారింటికి త్వరగా ఒక డాక్టర్, 4-5 మనుషుల్ని పంపించండి. ఎందుకంటే ఇక్కడ పిచ్చెక్కి అందరినీ చంపేసేలా ఉంది. ఆ, నా పేరు సీత అండి. ఈ నంబర్ నాదే. ఓకే అండి. ఆ, అసలు ఏం జరిగిందంటే ఆ, సీతా మహాలక్ష్మి గారు, మీరు కాస్త ఆపండి. నేను చెప్తాను. ఈ సీతామహాలక్ష్మి గారు మా సాకేతు రఘురాములతో కలిసి నన్ను వెన్నుపోటు పొడిచి తాను చైర్మన్ అయ్యేలా చేసుకుంది. అంటే మీరిప్పుడు మంగా ఫార్మా చైర్మన్ కాదా అండి? కాదు, నన్ను మాయ చేసి మాజీని చేశారు. వీళ్ళంతా ఎలా కుట్ర చేసి నన్ను పదవి నుంచి దించారో మీరే విచారించి వాస్తవాల్ని ప్రజలకి తెలియచేయండి. అందుకే నేను ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేశాను. అమ్మమ్మ గారు ఏం మాట్లాడుతున్నారు? మీరు చేసిన కుట్ర గురించి, మీకున్న కుళ్ళు గురించి, చేసిన మోసం గురించి. కావాలని నాకు మానసిక రుగ్మతను అంటగట్టి చైర్మన్ పదవిని నువ్వు దక్కించుకున్న తీరు గురించి. పేరుకు ప్రేమ నటిస్తూ అమ్మమ్మ ఫార్మా అని పేరు పెట్టి నేను స్థాపించిన సంస్థ నుంచి బయటికి పంపించి దాన్ని తన ఆధీనంలోకి, తన అధికారంలోకి తీసుకుంది. చూడండి, ఈవిడ నైజం జనానికి తెలియాలి. నా అభిమానులకు, స్నేహితులకు, శ్రేయభిలాషులకు, కస్టమర్లకు, ఏజెంట్లకు, డీలర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు అందరికీ తెలియాలి. అమ్మమ్మ హెర్బల్ ఫార్మా ఎండి గారి గురించి అందరికీ తెలిసేలా చెయ్యండి. గ్రానీ, మొత్తం ఈవిడ చరిత్ర, బుద్ధి, స్వార్థం అందరికీ అర్థమయ్యేలా చెయ్యండి. ఏమైందండి? మంగమ్మ గారు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారని మాకు ఫోన్ వచ్చింది. ఏంటి, మా నాన్నమ్మ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుందని ఫోన్ చేశారా? అవునండి. ఎవరు ఫోన్ చేశారు? ఎప్పుడు ఫోన్ చేశారు? 93724615. ఈ నంబర్ నుండి సీత గారు ఫోన్ చేశారండి.